రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖ అందజేశారు. కేకే బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే కాంగ్రెస్ లో చేరడంతో రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు కేకే. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరడంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖ అందజేశారు కేకే. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే కాంగ్రెస్ లో చేరడంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కేకే. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కేకే. రాజ్యసభ చైర్మన్ కి రిజైన్ లెటర్ అందజేశారు కేకే. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఉన్నారు. చారి, కేకే రాజీనామాని ఎలా చూడాలి? సీనియర్ నేత కేశవరావు నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్ గా, సిడబ్ల్యూసి మెంబర్ గా పనిచేసేటువంటి ఆయన తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఎంపీ పదవికి రాజీనామా చేయాలనేటువంటి ఆలోచనకి కేకే వచ్చారు. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే రాజ్యసభ చైర్మన్ ని కలిసి తన రాజీనామా లేఖను కూడా అందించారు. రాజీనామా ఫార్మెట్ లోనే, సింగిల్ లైన్ లోనే తన రాజీనామాను సమర్పించారు. తన రాజీనామాని వెంటనే ఆమోదించాలని కూడా రాజ్యసభ చైర్మన్ కూడా కోరినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నా. దానికి సంబంధించినటువంటి రాజీనామా లేఖను కూడా మీడియాకు రిలీజ్ చేశారు కేశవరావు. నిన్న ఖర్గే అలాగే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరినటువంటి ఆయన తిరిగి తను పూర్తిగా కాంగ్రెస్ లోనే, తన జీవితాంతం కాంగ్రెస్ లోనే కొనసాగుతుందని ప్రకటించారు. అయితే తన కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత పార్టీల మార్పుకు సంబంధించినటువంటి అంశాలకు మీద విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తను బీఆర్ఎస్ లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. రైట్ చారి, థ్యాంక్ యూ.